మహాశివరాత్రి ఎలా ఏర్పడింది, జాగారం ఎందుకు చేస్తారు మనం తెలుసుకుందాం. ప్రతి నెలలో ఒకసారి శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. శివుడి యొక్క లింగోద్భవన జరిగిన రోజున మహాశివరాత్రిగా చెప్పుకుంటారు. ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరుగుతుంది. ఆ వాదనను పరిష్కరించడానికి మహాశివుడు ఒక అగ్నిస్తంభంగా ఏర్పడతాడు. అలా ఏర్పడిన రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం కనుగొనమని, ఎవరు కనుగొంటే వారు గొప్ప అని మహాశివుడు చెబుతాడు. అప్పుడు బ్రహ్మ గండరూపం ధరించి ఆకాశంలోకి, విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి భూమిలోకి వెళతారు. కానీ ఎవరు శివుడి యొక్క ఆది అంతం కనుగొనలేకపోతారు. అంతేకాకుండా శివపార్వతుల యొక్క వివాహం జరిగిన రోజు కూడా శివరాత్రిగా చెప్పుకుంటారు. ఒకసారి దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చెయ్యగా మొదటగా ఆలాహలం ఉద్భవిస్తుంది. ఆ ఆలాహలాన్ని పరమశివుడు తాగి తన కంఠంలో నిలుపుతాడు. అలా ఆలాహలం తాగిన మహాశివుడికి ఆ రోజు రాత్రి నిద్ర రాకుండా దేవతలంతా ఆరాధన చేయడం జరుగుతుంది. అదే మనం చేసే జాగారం. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మహాశివుడికి అభిషేకం చేస్తారు.